హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ ప్రమీల. 3 days ఎంత రష్గా జరిగిందో తెలుసా? ఫ్రైడే, సాటర్డే, సండే. సాటర్డే రోజు రాఖీ. మా అన్నయ్య చనిపోయి 4 years కంప్లీట్ అయిపోయింది. అట్ ద ఎండ్ నేను ఈ ఇయర్ మా తమ్ముడికి రాఖీ కట్టాను. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ పీరియడ్ ఫేస్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము, కానీ వాళ్ళు పోయారన్న బాధ ఎప్పుడు మనతో ఉంటుంది. ఉన్న వాళ్ళని మనం ఏ ఆనందాలకి దూరం చేయకూడదు. తిను బంగారు అన్నయ్య. అండ్ తను చాలా బాధను మాకు ఇచ్చిన, నాకు ఈ టైం ఫోన్ చేసి నాకు ఈ పని కావాలి అంటే చేసి పెట్టే ఒకే ఒక పర్సన్లో ఫస్ట్ లిస్ట్లో వీడు ఉంటాడు. మా తమ్ముడు తర్వాత, నా అన్నదమ్ముల తర్వాత నాకున్నది ఇద్దరే, చాలా టూ క్లోజ్ అన్నయ్యలు. అండ్ ఒకడు బంగారు అన్నయ్య, ఇంకొకడు బాలాజీ కూడా టూ ఇన్నోసెంట్. ఎలా అంటే లైక్ బాలాజీ ఈజ్ అన్ ఎమోషన్ ఇన్ మై హోమ్ అంతే. అండ్ వాళ్ళకు వచ్చిన వైఫ్లు కూడా నన్ను చాలా లైక్ నాకు అన్నీ తెలుసు, బట్ నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు, రేపు నువ్వే అన్నీ సరి చేసుకుంటావు, ఈ కైండ్లో నా గురించి ఆలోచిస్తారనమాట ఈయన మా బాలాజీ. సో ఆ రోజు దిస్ రాఖీ ఈస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఇట్స్ అ రీబార్న్. అండ్ నేను చాలా కొత్తగా పుట్టిన క్షణాలు అనమాట ఇవి. వీళ్ళకి రాఖీలు కట్టి డబ్బులు అడుగుతుంటే లేవంట, ఫోన్పే చేస్తారంట. అసలు దట్ వెరీ హార్డ్ మూమెంట్ ఏంటంటే, మా అన్నయ్య అనేవాడు ఎక్కడైనా ఉంటే ఇట్ విల్ బి వెరీ 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 హ్యాపీ ఫర్ మీ. బట్ వాళ్ళు లేడనే బాధ ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ నా బ్రెయిన్లో ఉంది. ఎందుకంటే నన్ను ఎత్తుకున్న వాళ్ళలో మా అమ్మ నాన్న తర్వాత మా అన్నయ్యే కదండి. సో ఆ ఫీల్ ఉంటుంది నాకు. మా తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడైతే లిటరల్లీ ఐ ఫీల్ వెరీ షివర్ అయిపోయినాయి నా హ్యాండ్స్. నా వల్ల కాలేదు. ముందు నేను రాఖీ కట్టాలి, ఈ టైంకి రండి అంటే ముగ్గురు నా ఇంటికి వచ్చేసారు తెలుసా. సో కడుతూ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మా అన్నయ్య ఇంకా లేడు, కానీ మా అన్నయ్య లేకపోయినా మా లైఫ్ ఆగట్లేదు. అలానే మా వదిన నన్ను చాలా బాగా చూసుకుంటుందండి. లైక్ తను నాకు వదిన కన్నా ముందు మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు, మా మరదలు. అండ్ వచ్చిన మరదలు నన్ను మమ్మీ అని పిలుస్తుంది. సో లైక్ నేను నా వాళ్ళతో చాలా మంచిగా ఉంటాను, చాలా పాజిటివ్గా ఉంటాను. ఇంత బయట అన్ని చోట్ల నేను పాజిటివ్గా ఉంటాను. అందరికీ అందరూ అలానే నచ్చాలని లేదు కదా. వీడు నా తమ్ముడు నాగేంద్ర. అండ్ తుడుచుకోవాలి, యూట్యూబ్లో బాగా పడినని తుడుచుకున్నా. థ్యాంక్ యూ.